గుంటూరు పల్నాడు మీద ఫోకస్ చేద్దాము. నాగరాజు, ఇప్పుడు లిస్ట్ బయటకు వచ్చిన తర్వాత అక్కడ క్యాడర్ నుంచి ఎలాంటి రెస్పాన్సెస్ వస్తున్నాయి? ముఖ్యంగా సత్తెనపల్లి లాంటి ఏరియా గురించి మాట్లాడుకుంటే అక్కడ అంబటికి ఇవ్వకూడదని నిరసనలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫైనల్గా అంబటికి అక్కడ టికెట్ ఇచ్చారు. ఈ క్రమంలో అక్కడ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? అయితే ఇప్పటికే వైసీపీకి సంబంధించి ఏదైతే మొదటి నుంచి వైసీపీ ఎప్పుడైతే నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలను మార్పు చేయడం మొదలుపెట్టిందో డిసెంబర్లో, మొట్టమొదటిగా అత్యధికంగా సమన్వయకర్తలను మార్చింది కూడా గుంటూరు జిల్లా నుంచే ప్రారంభమైంది చెప్పాలి. కాబట్టి గుంటూరు జిల్లాలో వీళ్ళ కొత్తగా వచ్చిన జాబితాలు అయితే మాత్రం చెప్పుకోదగ్గ మార్పులు అయితే లేవు. మొదటి నుంచి చేసిన మార్పులే ఈరోజు అభ్యర్థుల ఎంపికలో కూడా కనిపించింది. అయితే పూర్తి స్థాయిలో రాజధాని ఉన్న జిల్లా కావడంతో కొంత ఆసక్తికరంగా రాజధాని చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో అయితే మార్పులు చేర్పులు ఉండడం జరిగింది. ప్రధానంగా తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలోకి రాజధాని వస్తుంది. అదేవిధంగా మంగళగిరిలో కూడా కొంత భాగం రాజధాని ఉంటుంది. ఈ రెండు స్థానాల్లో కూడా వైసీపీ కొత్త అభ్యర్థులను బరిలోకి దించింది. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు, కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. గత ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఉండవల్లి శ్రీదేవి తదనంతర పరిణామాల్లో టీడీపీలో చేరడం జరిగింది. దీంతో ఇక్కడ వైసీపీ పక్కనే ఉన్న పత్తిపాడు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సుచరితని, మాజీ హోంమంత్రిగా పనిచేశారు, సుచరితని తీసుకొచ్చి తాడికొండ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మరోవైపు మంగళగిరి నియోజకవర్గాన్ని చూసుకున్నట్టయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాదని అక్కడ ఎక్కువ సామాజిక సమీకరణలో భాగంగా ఎక్కువ సామాజిక వర్గంగా ఉన్న పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన మురుగుడు లావణ్యకి కొత్తగా ఆమె మొట్టమొదటిసారి ఎన్నికల బరిలో ఉన్నారు, ఆమెకు టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా రాజధాని చుట్టుపక్కల ఉన్న ప్రధానమైన నియోజకవర్గాల్లో గుంటూరు ఈస్టు వెస్ట్ కూడా వస్తాయి. గుంటూరు ఈస్టు వెస్ట్లో కూడా ఇద్దరు కూడా కొత్త అభ్యర్థులను తీసుకొచ్చారు. ముస్తఫా ఎవరైతే ఉన్నారో ఆమె కూతురు నూరి ఫాతిమాని, అదేవిధంగా విడుదల రజనీని కూడా తీసుకురావడం జరిగింది. ఇక ప్రధానంగా పల్నాడు జిల్లాలో 6 సిట్టింగులు ఉంటే 6 సిట్టింగులకు కూడా తిరిగి వారికి అవకాశం కల్పించారు. ఒకే ఒక చోట చిలకలూరుపేటలో మాత్రం గుంటూరు మేయర్గా ఉన్న కావటి మనోహర్ నాయుడికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా అయితే మొత్తం మీద ఈ గుంటూరు జిల్లాలో చూసినట్టయితే 3 రెడ్లు, 3 కాపులు, అదేవిధంగా 3 కమ్మ అభ్యర్థులు ఉంటే 3 బీసీలు ఉన్నారు. మరొక వైపు 3 ఎస్సీ సీట్లు కూడా ఉన్నాయి. ఒక సీటు మాత్రం మైనార్టీలకి, మరొక సీటు బ్రాహ్మణులకు కేటాయించడం అయితే జరిగింది. సో అది గుంటూరు